గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ నోవెల్స్ నుంచి అడాప్ట్ చేసుకున్నారనే విషయం మనకు తెలిసిందే. కానీ ఎన్ని నోవెల్స్ ఉన్నాయి? ఇప్పటివరకు జోర్జ్ ఆర్ ఆర్ మార్టిన్ ఎన్ని బుక్స్‌ని రిలీజ్ చేశారు? ఇప్పటిదాకా నా ఛానల్‌లోని బుక్స్‌లో ఉన్న టీవీ షోలో చెప్పని ఇన్ఫర్మేషన్ గురించి ఎంతో కొంత చెప్పడానికి ట్రై చేశాను. ఈ వీడియోలోని కంప్లీట్‌గా బుక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్. ఇప్పటివరకు ఈ సిరీస్‌లోని 5 బుక్స్‌ని రిలీజ్ చేశారు. ఈ 5 బుక్స్‌ని బేస్ చేసుకునే గేమ్ ఆఫ్ థ్రోన్స్ 8 సీజన్స్ తీశారు. ఇంకొక 2 బుక్స్ ఈ సిరీస్‌లోని రావాల్సి ఉంది. వీటిలోనే గేమ్ ఆఫ్ థ్రోన్స్ యొక్క అసలైన ఎండింగ్ ఉంటుంది. మీరు గనక గమనిస్తే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫస్ట్ సీజన్స్‌లోని ఈచ్ సీజన్‌కి 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఇక లాస్ట్ 2 సీజన్స్‌లోనూ కేవలం ఈచ్ సీజన్‌కి 7 అండ్ 6 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. అంటే లాస్ట్‌కి వచ్చేసరికి బుక్స్ లేవు కాబట్టి వాళ్ళు చూపించడానికి కూడా ఎక్కువ మ్యాటర్ దొరకలేదు. అండ్ ఆ 2 సీజన్స్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ 5 సీజన్స్‌లోనే ఈ బుక్స్ అన్ని కవర్ అయిపోతాయి. అందులోని చాలా ప్లాట్ లైన్స్‌ని తీసేశారు. కానీ బుక్ నుంచి చేంజ్ చేసి టీవీ షో కోసం తీసిన ప్రతి ఎలిమెంట్ కూడా పర్ఫెక్ట్‌గా టీవీ షోలోని వర్క్ అయింది. ఫ్యాంటసీ ఎలిమెంట్‌ని ఎక్కడ చూపించాలో అక్కడే చూపించారు. జోర్జ్ ఆర్ ఆర్ మార్టిన్ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ నుంచి రాసిన ఫస్ట్ బుక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. దీన్ని 1996లో రిలీజ్ చేశారు. ఇది మిమ్మల్ని జీఓటీ వరల్డ్‌లోకి ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇప్పటివరకు జోర్జ్ ఆర్ ఆర్ మార్టిన్ రాసిన అన్ని బుక్స్‌లోని ఈ బుక్ ఇప్పటికీ వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్‌గా ఉంటుంది. దీనికి 2 ఇయర్స్ తర్వాత అంటే 1998లోని సెకండ్ బుక్ అయిన ఏ క్లాస్ ఆఫ్ కింగ్స్‌ని రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఇది వెస్టోస్‌లో జరిగే వార్ ఆఫ్ 5 కింగ్స్‌ని సెటప్ చేస్తుంది. ప్యారలల్‌గా ఈసోస్‌లోని డెనేరస్ స్టోరీని కూడా చూపిస్తారు. దీనికి ఇంకొక 2 ఇయర్స్ తర్వాత అంటే 2000లోని థర్డ్ బుక్ అయిన ఏ స్టార్మ్ ఆఫ్ సోర్డ్‌ని రిలీజ్ చేశారు. యాక్చువల్‌గా ఈ బుక్ నేమ్ అప్పట్లోని విండ్స్ ఆఫ్ వింటర్ అని పెడదాం అనుకున్నారు. ఈ బుక్ లోనే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ని ఎండ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఈ స్టోరీలో ఉండే మ్యాజిక్కే అది. ఎంత లాగితే అంత వస్తుంది. ఫస్ట్ బుక్ లోని స్టోరీని ఇంట్రడ్యూస్ చేసి సెకండ్ బుక్ లోని లానిస్టర్స్ కి అండ్ స్టార్క్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ ని పెట్టి థర్డ్ బుక్ లోని వైట్ వాకర్స్ ని వెస్ట్రోస్ లోకి దింపి డెనేరస్ తన డ్రాగన్స్ తోని డొత్రాకి ఆర్మీతోని నారోసీని క్రాస్ చేసి వీళ్ళందరి మధ్యలోనే ఒక యుద్ధం పెట్టి ఈ స్టోరీని ఎండ్ చేద్దాం అనుకున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ని జోర్జ్ ఆర్ ఆర్ మార్టిన్ ఫస్ట్ లోని ఒక ట్రయాలజీగా ఎండ్ చేద్దాం అనుకున్నారు. కానీ అది కుదరలేదు. స్టార్మ్ ఆఫ్ సోర్డ్స్ ని రిలీజ్ చేసిన తర్వాత ఆడియన్స్ కి ఎక్కువగా నచ్చిన బుక్ ఇది. ఇందులోనే రెడ్ వెడ్డింగ్ ఉంటుంది, మౌంటైన్ అండ్ ఓబ్రిన్ ఫైట్ ఉంటుంది, జాన్సన్ అండ్ డెనేరస్ క్యారెక్టర్ లోని చాలా డెవలప్మెంట్ ఉంటుంది. ఈ బుక్ రిలీజ్ అయిన తర్వాత 5 ఇయర్స్ టైం తీసుకొని ఫోర్త్ బుక్ అయిన ఏ ఫీస్ట్ ఆఫ్ క్రోస్ ని రిలీజ్ చేశారు. ఇది రిలీజ్ అయిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకొని 2011లోని డాన్స్ విత్ ద డ్రాగన్స్ అనే బుక్ ని రిలీజ్ చేశారు. సరిగ్గా ఇదే ఇయర్ లోనే గేమ్ ఆఫ్ థ్రోన్స్ యొక్క ఫస్ట్ సీజన్ రిలీజ్ అయింది. మొత్తం మీద 5 బుక్స్ కలుపుకొని స్టోరీ జాన్సన్ వాళ్ళ దగ్గర చనిపోవడం, ఈసోస్ లోని డెనేరస్ డొథరాకిన్స్ ఆర్మీకి దొరికిపోతుంది. మిగతా 2 బుక్స్ అయిన విండ్స్ ఆఫ్ వింటర్ లోని ఏముంటుందో నేను క్లియర్ గా ఒక వీడియో చేశాను. అండ్ దాని తర్వాత రాబోయే డ్రీమ్ ఆఫ్ స్ప్రింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఈ బుక్ లోని ఇప్పటివరకు మనం చూడని నార్త్ ని అలానే వాల్ అవతల ప్లేసెస్ ని వైట్ వాకర్స్ యొక్క ఆరిజిన్స్ ని చూసే ఛాన్స్ ఉంది. ఇవి కంప్లీట్ గా గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ కి సంబంధించిన బుక్స్ అనమాట. మొత్తం 5 బుక్స్ రిలీజ్ అయ్యి ఇంకో 2 రాబోతున్నాయి. సో కంప్లీట్ గా మొత్తం 7 బుక్స్. ఇవి కాకుండా గేమ్ ఆఫ్ థ్రోన్ హిస్టరీకి సంబంధించి ఇంకొన్ని బుక్స్ ఉన్నాయి. అందులోని ఫస్ట్ ది టేల్స్ ఆఫ్ డంకన్ ఎగ్. ఇందులోని డంకన్ స్టోరీ ఉంటుంది. మన గేమ్ ఆఫ్ థ్రోన్ మెయిన్ స్టోరీకి 40 ఇయర్స్ ముందు జరుగుతుంది. ఈ సిరీస్ లోని ఫస్ట్ రిలీజ్ అయిన బుక్ 1998లో వచ్చిన ది హెచ్ నైట్. ఈ బుక్ లోని డంకన్ క్యారెక్టర్ ని ఇంట్రొడ్యూస్ చేసి ఒక టోర్నీని చూపిస్తారు. తర్వాత 2005లోని సోర్డ్ ని రిలీజ్ చేశారు. ఇందులోని డంకెన్ తన స్వోర్డ్ ని మిగిలిన వాళ్ళకి హెల్ప్ చేయడానికి వాడతాడు. దీనికి బదులుగా వాళ్ళ దగ్గర నుంచి డంకెన్ కొంత మనీని కూడా తీసుకుంటాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని బ్రాంద్ కూడా ఇలాంటి క్యారెక్టరే. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని లార్డ్స్ దగ్గర మనీ ఉంటుంది కానీ వాళ్ళు కాపాడుకోలేదు. అలాంటి వాళ్ళు డంకెన్ లాంటి వాళ్ళని హైర్ చేసుకుంటారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అది మనం డంకెన్ క్యారెక్టర్ వచ్చినప్పుడు సరిగ్గా అర్థమవుతుంది. ఇంక ఈ సిరీస్లోని లాస్ట్ బుక్ అయిన 2010లోని ది మిస్టరీ నైట్ని రిలీజ్ చేశారు. ఇందులోని ఒక టోర్నీ చూపిస్తారు. దాంట్లోని ఒక డ్రాగన్ నెక్ని కూడా చూపిస్తారు. ఈ 3 బుక్స్ని కలిపి ఏ నైట్ ఆఫ్ 7 కింగ్డమ్స్ అనే బుక్ని తయారు చేశారు. ఎందుకంటే ఇవన్నీ షార్ట్ స్టోరీస్. ఇంకొక 7 to 8 షార్ట్ స్టోరీస్ దీనికి సంబంధించి రావాల్సి ఉంది. అంటే ఇదొక ఇన్కంప్లీట్ బుక్. సేమ్ ఈ బుక్ టైటిల్నే ఇప్పుడు ప్రీక్వల్గా తీయబోతున్నారు. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 అయిన తర్వాత దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్లోని మేబీ సిరీస్ ని చూసే ఛాన్స్ ఉంది. అండ్ ఈ 3 స్టోరీస్లోని ఏం జరిగిందో క్లియర్గా నేను ఒక వీడియో చేశాను. అది డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే చూడండి. తర్వాత 2018లోనే ఫైర్ అండ్ బ్లడ్ బుక్ ని రిలీజ్ చేశారు. ఈ బుక్ కంప్లీట్ గా హౌస్ టార్గెరియన్ గురించి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ఆఫ్ ది డ్రాగన్ అడాప్ట్ చేసుకుంది కూడా ఈ బుక్ నుంచే. సరిగ్గా ఏగోన్ టార్గెరియన్ నుంచి ఈ బుక్ స్టార్ట్ అవుతుంది. రీసెంట్ గా కన్ఫర్మ్ అయిన ఏగోన్ కాంక్వెస్ట్ సిరీస్ కూడా ఈ బుక్ నుంచే తీయబోతున్నారు. అండ్ ఇది కేవలం వాల్యూమ్ 1 మాత్రమే. ఈ బుక్ కు సంబంధించి వాల్యూమ్ 2 కూడా రాబోతుంది. అండ్ ఇవి కాకుండా విడిగా హౌస్ టార్గెరియన్ షార్ట్ స్టోరీస్ కూడా ఉన్నాయి. అందులోని ప్రిన్సెస్ రెనేరా టార్గెరియన్ గురించి, రోగ్ ప్రిన్స్ అయిన డేమన్ గురించి, ఏగోన్ సన్స్ గురించి షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. అవి ఫైర్ అండ్ బ్లడ్ లో కూడా ఉంటాయి. అలానే ఓల్డ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ అనే బుక్ లో కూడా ఉంటాయి. యువటి యూనివర్స్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ బుక్ ని చదవండి. రేట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ పర్సనల్ గా నేను రికమెండ్ చేసే బుక్ అనమాట.
ఇప్పటివరకు ఎవరు చెప్పని విషయాలు ఈ బుక్‌లో ఉంటాయి. ఈసోస్ అండ్ వెస్టరోస్‌కి సంబంధించిన బ్యాక్ స్టోరీస్ అండ్ ఓల్డ్ బిల్డింగ్ ఈ బుక్‌లో ఉంటుంది. ఇంకా లాస్ట్‌గా ల్యాండ్స్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ ఈ బుక్‌లోని మొత్తం మ్యాప్సే ఉంటాయి. ఈ వరల్డ్‌లో ఉన్న ప్రతి మ్యాప్ లొకేషన్ ఈ బుక్‌లో ఉంటుంది. ఈ మ్యాప్స్ అన్నీ ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయి. కానీ అవి అంత క్లారిటీగా ఉండవు. సో ఈ బుక్స్ చాలా పెద్దవి. మినిమమ్ ఒక్కొక్క బుక్ 700 పేజెస్ ఉంటుంది. అండ్ జార్జ్ ఆర్ ఆర్ మార్టిన్ ఇప్పుడు రాసిన విండ్స్ ఆఫ్ వింటర్ బుక్ అయితే మినిమమ్ 1500 పేజీలు ఉంటుందని చెప్తున్నారు. కంప్లీట్‌గా ఇవి ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. సో ఇంగ్లీష్‌ని అర్థం చేసుకొని చదువుతూ ఇమాజిన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కొంచెం కష్టమే. ఈ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ సంబంధించిన సిరీస్‌లోని బుక్స్ చదివితే మీకు క్లియర్‌గా అర్థమవుతాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ టీవీ షో చూసాం కాబట్టి. అండ్ ఇది కూడా మీకు ఇబ్బందిగా అనిపిస్తే వీటికి సంబంధించిన గ్రాఫిక్ నోవెల్స్ ఉంటాయి. అంటే విజువల్ గా మనం చూస్తూ స్టోరీని అర్థం చేసుకోవచ్చు. ఫైర్ అండ్ బ్లడ్ బుక్ మాత్రం కంప్లీట్ గా ఇంగ్లీష్ లో రాసి ఉంటుంది. కానీ రైజ్ ఆఫ్ డ్రాగన్ బుక్ చూసుకుంటే ఇందులోని విజువల్ గా కొన్ని ఇమేజెస్ ఉంటాయి. స్టోరీస్ ఏమైనా సరే అర్థం చేసుకోవడానికి ఈ బుక్ ఈజీ అవుతుంది. సో ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఓల్డ్కి సంబంధించి బుక్స్ గురించి మీకు క్లియర్గా ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ బుక్స్ గురించి క్లియర్గా నేను ఒక షార్ట్లో చెప్పాను. కానీ అదెవరు చూడలేదు. చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో చేశాను. అండ్ మీకు కానీ చదవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోలో చెప్పిన బుక్స్ నేమ్స్ని అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సెర్చ్ చేయండి. ఖచ్చితంగా మీకు బుక్స్ దొరుకుతాయి. ఏ బుక్ చదవాలనేది మీ చాయిస్. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.